హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే సందర్భంగా మా ఇంట్లో వెజిటబుల్ బిర్యానీ, దమ్ బిర్యానీ ఎట్లా చేద్దామో తెలుసుకుందాం. ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో ఇలా సన్నగా కరిగిన క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ముందుగా నానపెట్టుకున్న మటర్, దాంతోపాటు మనం ఈ మిల్ మేకర్స్ కూడా వేసుకుంటే కొంచెం మనకి బాగుంటుంది. మిల్ మేకర్స్ వేసుకొని మనం ఉడకపెట్టుకున్నాం అనుకో, అన్నంతో పాటు అవి కూడా ఉడికిపోయి చక్కగా బాగుంటుంది. దాంతోపాటు కొంచెం మసాలా, ముందుగా పొడి చేసుకున్న మసాలాని, బయట కొన్న మసాలా కాదు, ఇంట్లోనే పొడి చేసుకుంటే మసాలా బాగుంటుంది అనమాట. సో బయట కొన్న మసాలా కాకుండా మన ఇంట్లో తయారు చేసుకున్న పొడి మసాలా, కొంచెం అల్లగడ్డ అన్నీ కలుపుకున్న తర్వాత నీళ్లు పోసుకుంటాం. అన్నీ బాగా ఉడికిన తర్వాత ముక్క ఉడికిందో లేదో చూసుకొని కొంచెంగా మనం ఎంత కావాలో అంత నీళ్ళు పోసుకొని దాని తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని వేస్తున్నాను అనమాట. వేసేసి అట్లా కుక్కర్ మూత పెట్టేస్తాం. అది ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఏం చేస్తామంటే పెరుగు చట్నీ కానీ, దానికి కావాల్సిన టచ్చింగ్ ఉంటుంది కదా, అట్లా లేదా కుర్మా అనమాట. కుర్మా చేస్తున్నాను చూడండి. ఇప్పుడు అలాగే ఒక పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, తాలింపు గింజలు వేసుకొని, మళ్ళీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మట్టరు, దాంతోపాటు ఆలుగడ్డ అన్నీ వేసుకొని ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా వేసాము. గరం మసాలా తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇందులో. తర్వాత ఇట్లాగా పొడి మసాలా ఒకటి వేసాము. మళ్ళీ కొంచెంగా కారం, 2 స్పూన్లు కారం వేసాము. తర్వాత చిన్నగా ఉప్పు అనమాట. ఉప్పు కూడా చాలా ఇంపార్టెంట్ అండి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఉప్పు. అవన్నీ వేసుకున్న తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న బంగాళదుంపల్ని చిన్నగా మెత్తగా చేసుకొని, తరిగి పెట్టిన కరివేపాకుని, కొత్తిమీరని, మళ్ళీ టమాటాలని వేసేసుకొని బాగా ఇట్లా ఉడకనిచ్చాలి. ఉడికించిన తర్వాత బాగా ఉడికిందో లేదో చూసుకున్న తర్వాత మనం 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని బాగా మరగనివ్వాలి. కొంచెం నీరంతా ఇంకిపోయేటట్టు మరగనిస్తే కొంచెం ఆ గ్రేవీలాగా తయారవుతుంది. గ్రేవీ కొంచెం థిక్గా అవ్వాలి. ఆ తర్వాత మనం ఈ 2 అట్లా ఉడుకుతూ ఉంటుంటే పెరుగు పచ్చడి చేసుకుంటామట. బాగా నైట్ మంచిగా ఫ్రెష్ పెరుగు తీసుకొని దాన్ని గట్టిగా చిలకించి దాంట్లో కొంచెం ఉల్లిపాయలు కట్ చేసుకొని, క్యారెట్ కట్ చేసుకొని, కొత్తిమీర కట్ చేసుకొని, అంటే కట్ చేయటం అంటే తరువాలన్నమాట. క్యారెట్ని తురిమేసి అట్లా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని కావాలంటే మనం కొంచెం పెరుగుని మిక్సీలో ఒక తిప్పినా కానీ కొంచెం మెత్తగా అవుతుంది. ఆ తర్వాత కొంచెం గట్టిగా ఉందనుకోండి, కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఇలా నీళ్ళు పోసుకొని అట్లా బాగా కలిగి తిప్పితే పెరుగు చట్నీ రెడీ. ఇప్పుడు ఈ పెరుగు చట్నీ ఇదంతా అయిపోయే లోపల ఈ మగ్గుతూ ఉంటుందన్నమాట. మనకి గ్రేవీ తయారవుతుంది. ఒక పొయ్యి మీద, ఇంకో పొయ్యి మీద బిర్యానీ ఉడుకుతూ ఉంది చూడండి. ఇంకో చేతితోటి మనం పెరుగు పచ్చడి చేస్తాం. అట్లా నీట్గా డ్రెస్సింగ్ కోసం, కొంచెం క్రిస్పీగా ఉండటం కోసం పెరుగు పచ్చడిలో మనం ఏం చేసామంటే కొంచెం బూందీ అను పైన కొంచెం ఏమంటారు వాంపూసలాగా వేసాం చూడండి. ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసాం. బిర్యానీ చూడండి ఎంత తాజాగా ఉందో, కంటికి ఇంపులాగా చూస్తేనే వావ్ అనిపించేలా ఉందన్నమాట. సో తీసుకున్న తర్వాత కొంచెం మూత తీసుకొని అలా మళ్ళీ కలిగి తిప్పిన తర్వాత చూసుకోండి ఎట్లా ఉంటుందో చూడండి. గుమగుమలాడుతుందా స్మెల్, ఇక్కడ దాకా వస్తుందండి స్మెల్ చూడండి. అట్లా ఆరబెట్టుకోవాలి. బేషన్లో ఆరబెట్టుకొని చక్కగా తీసేసుకున్నాం. బేషన్లో దాన్ని వంపేసుకొని చక్కగా అందరం కూర్చొని ఎడతాకులో పెట్టుకొని చూడండి. సహపంక్తి భోజనం ఉంటుంది కదా, చూడండి చక్కగా ఒక పచ్చటి అరిటాకులో కొంచెం బిర్యానీ పెట్టుకొని దాంట్లో కొంచెం కుర్మా కూర షార్వాలాగా వేసుకొని అట్లా అందరం ఇంటిలో పాతి అట్లా కూర్చొని చుట్టూ పెట్టుకొని తింటే